శ్రీ సాయిరాం. ఓం సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम श्री साईराम। भगवान श्री सत्यसाई बाबा वाరి పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి సోదరీమణులందరికీ సాయిరాం. సాయి శిక్షణ సదా రక్షణ 8వ సీజన్కు సాదర ఆహ్వానం పలుకుతూ ప్రేమపూర్వక సాయిరాం. ఈ 8వ సీజన్లో భాగంగా మనకు ఇంటీరియర్ డిజైనింగ్ అనగా మనకి ఇంటిలోనే ఉపయోగించే వస్తువులతో అనగా ఓల్డ్ క్లాత్స్, డోర్ మ్యాట్స్, కోకోనట్ డెకరేషను, వాల్ హ్యాంగింగ్స్, గుమ్మం మీద ముగ్గులు, సిమెంట్ పాట్స్, గిఫ్ట్ బ్యాగ్స్ ఇటువంటివి ఎన్నో తయారు చేసుకునే విధానం చెప్పడానికి మన ముందుకు శ్రీమతి సుజాత దేవి గారు వస్తున్నారు. వీరు బీకామ్ గ్రాడ్యుయేట్ చేశారు. 23 సంవత్సరాలుగా బాల వికాస్ టీచర్గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సమితి బాల వికాస్ కోఆర్డినేటర్గా తమ సేవల్ని అందిస్తున్నారు. శ్రీమతి సుజాత దేవి గారి తల్లిదండ్రులు స్వామివారి భక్తులు కావడంతో చిన్నప్పటి నుంచి భజనల్లో, సేవా కార్యక్రమాల్లో వీరు పాల్గొనేవారు. ఇప్పుడు ఈ సీజన్ని ప్రారంభించడానికి శ్రీమతి సాయి సుజాత దేవి గారిని మనమందరం సాదరంగా ఆహ్వానిద్దాం. సాయిరాం. సాయిరాం. మనకి గడపకి ముగ్గు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా. ఎందుకంటే మనం ప్రతిరోజు పసుపు రాసి ముగ్గులు పెట్టడం అనేది మనకు కొంచెం కష్టం, టైం ఉండట్లేదు. అందుకని చెప్పి మనం సింపుల్గా ఈ విధంగా గడపకి రంగు వేసుకొని ముగ్గు పెట్టుకోవాలో చెప్తాను. గడప అంటే మనకి లక్ష్మీదేవితో సమానం. నిత్యం కలకలలాడుతూ ఉండాలి అని అంటే రోజు ముగ్గు పెట్టుకోవాలి. అది కుదరట్లేదు కాబట్టి చక్కగా గడపకి మనం పసుపు రంగు రాసుకొని సింపుల్గా, ఎందుకంటే బ్రష్లతోటి ముగ్గులు వేయాలంటే కష్టం, మాకు రాదండి అంటారు. అందుకని సింపుల్గా ఏ విధంగా అయితే మనం చక్కగా మన చేతులను వాడుకునే 1-2 కలర్స్ వాడుతూ మన చేతితోటే ఏ విధంగా మనం ముగ్గు వేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రష్ లేకుండా చేతితోటే ఏ విధంగా మనం గడపతో ముగ్గు వేసుకోవాలో
పీచు తీసుకుని వేసుకుంటాను. సాయిరా, కోకోనట్ డెకరేషన్ ఇప్పుడు పెళ్ళిళ్ళలోనూ కంపల్సరీ పెళ్లి కూతురు చేతిలోనూ పెళ్లి కొడుకు చేతిలోనూ కొబ్బరికాయలు పెడతారు కదండి. అవి పూర్వం మామూలుగా పెట్టేవారు. ఇప్పుడంతా డెకరేషన్ చేసి అందంగా ఫొటోస్కి అందంగా ఉండాలని డెకరేషన్ చేసి పెడుతున్నారు. దానికి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది పెద్ద ఖర్చు కూడా ఉండదండి. మన ఇంట్లో ఉన్న కుందన్స్ అవి వాడుతూ 2 రకాల పెయింట్స్ వాడుతూ మనం ఇది కోకోనట్ డిజైన్ చేసుకొని నేను మీకు ఈరోజు చూపిస్తాను. విధంగా పెయింట్ చేసుకోవాలి. పెయింట్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ చేయండి. దీన్ని నేను ఈ విధంగా అంటించుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆరాలి కదా, అందుకని ముందుగా దాన్ని అంటించుకున్నాను. ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది.
చెప్పండి. కొబ్బరికాయని తీసుకుని ముందుగా మనం ఇలా పెయింట్ చేసి పెట్టుకోవాలండి. దానికి ఇలా బాల్ చైన్ ఒకటి మనం అంటించుకుని, తర్వాత మనకి కావాల్సిన విధంగా స్టోన్స్ ఉన్నాయి ఇవి కుందన్స్ అవి తీసుకుని అలంకరణ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ అబ్బాయి పేరు అమ్మాయి పేరు అవి రాసుకుని వాటిని కూడా మనం స్టోన్స్ తోటి అంటించుకోవచ్చు. ఈ జూట్ తోటి వాల్ హ్యాంగింగ్ చూడండి, దీనికి మనకి ఏమీ లేదు, ఖర్చు ఏమీ లేదు. వెనక్కి కార్డ్బోర్డు, ఇది కూడా కార్డ్బోర్డే. ఇది పురుకోస. ఈ థ్రెడ్ మనకి మామూలు కిరాణా షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. ఇది దానికి జస్ట్ చిన్న కుందన్స్ మన ఇంట్లో ఏముంటే అవే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇందులో చాలా రకాల వాల్ హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. మీకు నేను అవన్నీ చూపిస్తాను. ఈ జూట్తో తయారు చేసింది మనం అందరం చూస్తూ ఉంటాం, కట్టుకోవడానికి అది తాళ్ళలో వాడుతుంటాం కదా. దీంతో ఈ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి మనం వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుని ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సినవి కార్డ్బోర్డ్ మనం ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ ఒకటి, అంటించుకోవడానికి గమ్ము, ఒక క్లాత్, డెకరేషన్కి కుందన్స్. ఇంతకన్నా దీనికి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ షేప్లో ఒక కట్ చేసుకున్నాను ఒక పీస్ని, ఈ షేప్లో ఒక పీస్ని కట్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం క్లాత్ అంటించుకోవాలి. దీనికి క్లాత్ అంటించుకోవాలి. దీన్ని కట్ చేసుకుని దీనికి అంటించుకోవాలి. మీకు నేను అంటించిన తోటి చూపిస్తాను. ఈ విధంగా దీనికి అంటించుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ ఈ పురుకోస అంటించుకోవాలి. ఏ విధంగా అంటించుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా మొత్తం ఈ షేప్ అంతా కూడా మనం ఈ తాడుతోటి కవర్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేయాలనేది చూద్దాం. ముందుగా మనం ఇది అంటించి పెట్టుకున్నాం కదండి, ఇది ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి. దీని మీద ఆపండి. ఇవి మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 6 ఇంచెస్ పీసెస్ని మనం ఒక 4 పీసెస్ కట్ చేసుకోవాలి. నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలి. 4 పీసెస్ తీసుకున్నానండి. ఇవి మీ ఇష్టం, మీరు ఇంకా ఎంతకన్నా ఒత్తుగా రావాలి అని అంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే 4 తీసుకుంటే మీకు ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సగం తీసుకొని ఇలా మధ్యలోకి టైట్ చేయాలండి. చూడండి, ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఎప్పుడు కలిగినా నేను గట్టిగా ముడేసేస్తాను.
ఇవి చూసారా ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, వీటిలన్నిటి కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం టైట్ చేసుకోవాలి. మీరు దీనికి కావాలంటే ఇదే థ్రెడ్ని సన్నగా చేసుకునేది వాడచ్చు, లేదు అంటే దారమైనా వాడుకోవచ్చు. నేను ఇందులో తీసానంటే ఒక పీసు తీసి కట్టాను. దీన్ని మనం ఈ విధంగా తయారు చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇలా రివర్స్లో తిప్పితే మీకు లూజ్ అవుతుంది. దీన్ని కూడా ఇలా రివర్స్ తిప్పితే ఇది లూజ్ అవుతుంది. ఈ విధంగా విప్పుకోవాలి. తిప్పాలండి, రివర్స్ తిప్పితే అది లూజ్ అవుతుంది. మీకు కొద్దిగా పీచు లాంటిది అడ్డుతుంటుంది, అది తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగా అన్నీ కూడా ఇవన్నీ ముక్కలు కూడా మనం అలా లూజ్ చేసుకుని ఒక్కొక్క దాన్ని కూడా ఇలాగా విప్పుకోవాలి. ఇలా విప్పుకుంటే మనకి చక్కటి కుచ్చులా వస్తుంది, ఒక కుచ్చులాగా తయారవుతుంది.
ఇలాంటి ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2.5 ఇంచెస్ ముక్కలు తీసుకొని 4 ముక్కలు తీసుకున్నాను. దీనికి మధ్యలోకి ఫ్రై చేస్తానండి, కరెక్ట్గా సెంటర్లో. కావాలంటే ఊరితో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా కట్ చేస్తే అది మనకి మంచి బాల్స్గా కూడా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఇలా యూజ్ చేసుకొని ఇట్టుకోవాలండి. ఇదంతా శుభ్రంగా ఎత్తుకున్న తర్వాత దీన్ని చక్కగా నీట్గా, ఇంకా నేను పూర్తిగా విప్పలేదండి, ఇదిగో పూర్తిగా విప్పితే ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం ట్రిమ్ చేసుకోవడం. మనం ఒక కుందన్ని బాగా అంటించాం. ఇది ఒక ఫ్లవర్లా తయారు. త్రీ ఇంచెస్ పొడవు ఇది. లాస్ట్లో అన్నిటికీ ఒకసారి డెమో ఇచ్చింది.
ఒకసారి చూడండి. ఇది ఈ 3 తాళ్ళు పట్టుకొని మనం జడలుకోవాలి. ఈ సైడ్ని కవర్ చేయడం కోసం ఏ విధంగా అనుకోవాలో మీకు చూపిస్తాను. 3 సమానమైన ముక్కలు తీసుకుని ఇలా చివరిన మనం కొంచెం కట్టుకుంటే మన జడలుకోవడానికి బాగుంటుంది. ఏదైనా చైర్కి కానీ ఏదైనా మేకకు కానీ కొంచెం ఇక్కడ వీళ్ళకి పెట్టుకుంటే మనం జరి ఈజీగా అందుకని దీన్ని మనం ఈ అంచులకి అంటించుకోవాలి. మీ దగ్గర కానీ హాట్ గ్లూ ఉంటే కనుక అది వాడండి, అది ఇంకా బాగా అంటుకుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేను ఫెవికాల్ వాడుతున్నాను. చూడండి, ఇలాంటి తాడు పుట్టుకోస్ అంటారు. దీంతో మనం మన ఇంట్లో ఉండే బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ అవి ఉంటాయి కదా మన దగ్గర, వాటికి ఇలా చుట్టుకుని చక్కగా మంచి ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఏ బాటిల్కైనా సరే దీన్ని చుట్టుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ కుందన్స్ అవి అంటించుకోవచ్చు అండి. ఇలా కుందన్స్ అవి అంటించుకోవచ్చు, బాటిల్ డెకరేట్ చేసుకోవచ్చు. నేను అంటించలేదు, నేను మామూలుగా అలాగే పెట్టాను. మీరు కావాలంటే కనుక ఇలా కుందన్స్ తోటి కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయండి. మన దగ్గర ఏముంటే అవన్నీ అంటించుకుని వాటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ జూట్ తోటి ఈ బాటిల్స్, ఇలాగే వాల్ హ్యాంగింగ్స్, టేబుల్ మీద పెట్టుకునే బౌల్స్ అవి కూడా తయారు చేసుకోవచ్చండి. దీంతో అందంగా ఉంటాయి. సాయిరా, మనం ఇప్పుడు పేపర్ తోటి గిఫ్ట్ బ్యాగ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక చార్ట్ మనకి స్టేషనరీలో దొరుకుతుంది, గమ్ము, లేసు, టేపు, డెకరేషన్కి లేస్, సీజర్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మొత్తం చూడండి, ఒకసారి మెజర్మెంట్ చూసుకుందాం. మొత్తం ఇది 28 ఇంచెస్ ఉంది. మొత్తం 28 ఇంచెస్ ఉంది. దీన్ని మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. 28ని హాఫ్ ఈ విధంగా రావాలి. అంటే ఇది 7 ఇంచెస్, ఇది 7 ఇంచెస్, ఈ పార్ట్ 14 ఇంచెస్ ఉండేటట్టుగా మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇది 14 ఇంచెస్ ఉండాలి. ఈ పార్ట్ 7 ఇంచెస్, ఈ పార్ట్ 7 ఇంచెస్ ఉండే విధంగా మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చూడండి. ఇది ఒక 2 ఇంచెస్ ఉండేటట్టుగా
లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మార్క్ చేసుకునేది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని గమ్ తోటి స్టిక్ చేసుకుంటాం. ఈ విధంగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఈ విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు దీన్ని అంటించుకోవాలి. ఈ రెండు చూసారా, ఈ రెండు అన్ని కలిపి మనం అంటించుకోవాలి. లేదు ఒక్క 2 నిమిషాలు మనం ఆపాలండి. అప్డేట్ బాగా అంటుకుంటుంది, లేదంటే విడిపోతుంది. 7 ఇంచెస్ కింద నుండి చూసుకుని అలాగే 2 వైపులు కూడా ఇప్పుడు మనం ఒక 7 ఇంచెస్ కింద నుండి అలాగే 2 వైపులు కూడా 7 ఇంచెస్ చూసుకుని మనం ఒక్క ఫోల్డ్ చేసుకుందాం. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి, దీన్ని కరెక్ట్గా సగానికి లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా అదేవిధంగా రెండో వైపు కూడా మనకి ఇలా తీసి ఇలా ఓపెన్ చేసి ఇలా నొక్కామంటే ఆటోమేటిక్గా పేపర్ అలా ఫోల్డ్ అవుతుందండి. కొద్దిగా ఉబ్బులతో ఫోల్డ్ అవుతుంది, కాకపోతే దాన్ని మనం సమానంగా ప్రెస్ చేసుకుంటే సరే. అయింది కదా. రెండో దానికి కూడా రెండు వైపులు కొద్దిగా ఫోల్డింగ్ జాగ్రత్త చూసుకోవాలి, ఓపెన్ చేయకూడదు. చూడండి ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఈ అంచులు కూడా బయటకు వస్తాయి. నేను ఇప్పుడు అంటించాను కాబట్టి అప్పుడే ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి హ్యాండిల్స్ పెట్టుకోవాలి. ఏదైనా ఇలాంటి లేస్ ఉంటే చూసుకోండి, ఏదైనా పర్వాలేదు. మనం రిబ్బన్స్ కానీ ఏమైనాను తీసుకుని ఇక్కడ మనం వాటికి హ్యాండిల్స్ పెట్టాలి. హ్యాండిల్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ హోల్ పెట్టాలి. దీనికి బయట మనకి పంచింగ్ మెషిన్స్ అన్నీ దొరుకుతాయి. నా దగ్గర అయితే అది రిపేర్లో ఉంది, అందుకని నేను మామూలుగా హోల్ పెడుతున్నాను. పంచింగ్ మెషిన్ అంటే మనకి స్టేషనరీస్లో దొరుకుతాయండి.
అక్కడ మనం ఆ మెషిన్స్ తీసుకోవచ్చు. తీసుకుని చక్కగా వాటిని ఇలా లాక్లో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అవి కన్నం పడతాయి. ఇది కూడా మనం చూసుకోవాలి, ఏ డిస్టెన్స్లో మనం దీన్ని హోల్స్ పెట్టుకోవాలనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఇది మొత్తం మనకి హోల్డింగ్లో హోల్ దగ్గర 14 ఉంది. 14 అంటే 7.5. సో 7కి అటువైపు 1 ఇంచున్నర, ఇటువైపు 1 ఇంచున్నర చూసుకుని మనం హోల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఈ పార్ట్ ఇంకా దలసగా కావాలండి. హ్యాండిల్స్ మనకు నిలబడాలి అని అంటే ఇందాక మనం ఫస్ట్ ఫోల్డ్ చేసాం చూసారా, ఆ లోపల మనం కావాలంటే సన్నటి కార్డ్బోర్డ్ పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు హ్యాండిల్స్ గట్టిగా నిలబడతాయి. చూడండి, నేను ఈ విధంగా కన్నం పెడుతున్నాను. మీకు అంటే పంచింగ్ మిషన్ లేదండి అని అనుకోకుండా మనం అది కొనుక్కోవాలి ఇప్పుడు అని అనుకోకుండా ఈ విధంగా కూడా మనం కన్నం పెట్టుకోవచ్చు. పంచింగ్ మిషన్ అయితే నీట్గా ఉంటుంది. నా దగ్గర రిబ్బన్ ఉంది, అందుకే రిబ్బన్ యూజ్ చేస్తున్నాను. హ్యాండిల్ ఇలా ఎక్కించుకుని లోపల చిన్నగా ముడేసుకుంటున్నాను. ఇది ముడి కూడా కావాలంటే ఇలా కట్ చేసుకుని కూడా మనం మధ్యలో దీన్ని కట్ చేసుకుని కూడా ముడేసుకోవచ్చు. లేదు అలాగే డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు. రెండో వైపు కూడా మనం హ్యాండ్ ఎక్కించుకుందాం. చూడండి, హ్యాండ్ పెట్టుకున్నప్పుడు బయట నుంచి లోపలికి మనం హ్యాండ్ ఎక్కించుకోవాలి. లేదు అంటే ముడి బయటకు వస్తుంది. మళ్ళీ ముడేసిన తర్వాత ఇప్పుడు ఎక్కించడం అంటే చిరాకు ఉంటుంది. రెండు సమానంగా చూసుకుని మనం ముడేసుకోవాలి. ఎక్కువ ఉంటుందండి, వెయిట్ ఎక్కువ వేయాలి అని అంటే అడుగు కూడా మనం చిన్న ఇలాంటి వేరే షీట్ చక్కగా కట్ చేసుకుని లోపల కూడా పెట్టుకోవచ్చు. తయారైంది కదా, దీనికి అందంగా అంటే మనం ఇచ్చే లోపల గిఫ్ట్ ఇచ్చేదానికన్నా బయట బ్యాగ్ ఎంత అందంగా ఉంటుందో అంత వాల్యూ కూడా ఉంటుందండి.
చూడండి ఈ విధంగా మనం ఇలాంటి లేసులు ఏమైనా ఉంటే మన దగ్గర ఏ లేసులు ఉంటే ఆ లేసులు మనం ఇలాగా అంటించుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు బ్యాగ్. ఈ విధంగా బ్యాగ్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలండి అని అంటే మన దగ్గర ఏమైనా స్టిక్కర్స్ గట్ట ఉంటే అవి కూడా ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇలాంటివి ఈ డిజైన్లో ఉన్న షీట్స్ అవి మనకి స్టేషనరీలోను బుక్స్ దీంట్లో దొరుకుతాయండి. మనం అక్కడ తీసుకోవచ్చు. మనం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అనే దాన్ని బట్టి కూడా మనం బయట వాడే బ్యాగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే క్లాత్తో కూడా మనం ఇలాంటి బ్యాగులు తయారు చేసుకోవచ్చు. మన దగ్గర మంచి క్లాత్ ఏదైనా ఎక్కువ జనరల్గా ఏంటంటే బ్లౌజ్ పీసెస్ ఉండిపోతాయి, డిజైన్స్తో ఉంటాయి. అలాంటి వాటితో ఇలాంటి బ్యాగులు మనం తయారు చేసుకోవాలి. చక్కగా బ్లౌజ్ అంచులు వస్తాయి కదా, అంచులు ఈ విధంగా వేసుకుని హ్యాండిల్స్కి అదే క్లాత్ వాడుకుని బాడీకి వచ్చిన క్లాత్ అంతటినీ కూడా మనం ఇలా వేసుకుని చిన్నవి ఏవైనా మన దగ్గర ఉన్న కుందన్స్ కానీ ఏవైనా ఇక్కడ స్టిక్ చేసుకుని పెట్టుకుంటే ఈ బ్యాగ్ కూడా మనకి చాలా బాగుంటాయి. ఇవి మనం రెగ్యులర్గా షాపింగ్ వాటికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే క్లాత్ కదా, మనం వాష్ చేసుకోవచ్చు, గట్టిగా కూడా ఉంటాయి. ఈ టైప్ బ్యాగ్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది ఇలా ప్లెయిన్ కాదండి, మాకు ఇంకా కొంచెం దర్శనగా కావాలి అని అంటే కనుక మనకి స్టేషనరీస్లోనూ గిఫ్ట్ ర్యాప్ పేపర్ ఉంటుంది. పేపర్లు అంటే కొన్ని ఏంటంటే ముచ్చిల్లో ఉంటాయి, కాకుండా పేపర్లు తీసుకుని ఆ ర్యాపర్ది దీని మీద అంటించుకుని అనుకోండి, ఇది కూడా స్టిఫ్గా తయారవుతుంది. మనకి వెయిట్ కూడా ఎక్కువ కాస్తుంది. అంటించుకుని చక్కగా ఆరిన తర్వాత చేసుకుంటే డిజైన్ తోటి బాగుంటుంది. ఇది ప్లెయిన్ది నేను వాడాను. అలా కాకుండా అది కావాలంటే కనుక డిజైన్ మనం తెచ్చుకొని అంటించుకొని చేసుకోవచ్చు. సరే నేను చేయలేదు కదా, అందుకే ఉంటుంది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఇంటీరియర్ డెకరేషన్లో భాగంగా సిమెంట్ పార్ట్స్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. సిమెంటు, ఇసుక, మెజర్మెంట్ కోసం కంటైనర్, వాటరు, మౌల్డ్స్ 2 ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు సిమెంట్ని ఒక గ్లాస్ సిమెంట్ తీసుకుంటే 2 గ్లాసులు ఇసుక కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి 1:2 రేషియోలో. అంటే నేను దాన్ని సరిపడేట్టు చూసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆయిల్ తీసుకుని ఈ మౌంట్స్ను పూర్తిగా రాసుకున్నాం. దీనికి లోపల వైపు, ఈ కంటైనర్కి బయట వైపు. శుభ్రంగా రాసుకున్నాం. కొద్దిగా సిమెంట్ తీసుకొని వచ్చిన గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం వేరేగా. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం. దీన్ని ఈ కంటైనర్లో వేసుకొని ఇది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కొద్దిగా పచ్చనైనట్టుంది. కొంచెం సిమెంట్ కలుపుకున్నాము. ఓకే, దీన్ని మొత్తం కంటైనర్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. వన్ 1:2 రేషియోలో తీసుకున్న ఇసుక, సిమెంట్, ఇది 2 గ్లాసులు సిమెంట్, 4 గ్లాసులు ఇసుకండి. దీన్ని మిక్స్ చేసుకుందాం.
చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కింద వేసుకుందాం. కొంచెం పెద్దవి తీసుకుంటే దాంట్లో కొద్దిగా చిన్న ఇనుప ముక్కలు తీగలు ఉంటాయి కదా, అవి కట్ చేసి మనం ఇందులో పెట్టుకోవాలి. ఇది చిన్నదే కాబట్టి దీనికి అవసరం లేదు. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది చిన్న కంటైనర్. ఎప్పుడు కూడా బయట పెద్దది తీసుకుంటే దానికన్నా కొంచెం చిన్నగా ఉన్న కంటైనర్ లోపలికి పెట్టుకోవాలి. మనం పెట్టుకుని ఇప్పుడు ఇదంతా కూడా జాగ్రత్తగా అంచుల్లో నుంచి లోపలికి వేసుకోవాలి. జాగ్రత్తగా మొత్తం అంతా ఫిల్ చేసుకుని చూడండి. ఈ లెవెల్ వరకు కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఈ అంచు వరకు వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కింద వరకు వేస్తున్నాను, మరీ ఎక్కువ హైట్ వేయలేదు. ఇలాగంతా వేసుకున్న తర్వాత దీంట్లోనూ వెయిట్ పెట్టుకోవాలండి. ఇలా వెయిట్ పెట్టుకోవాలి. మనం కావాలి అని అంటే ఇది ఓపెన్ చేసుకుని ఇలాగే దీంట్లో నీళ్లు అవి ఏమైనా పెట్టుకుంటామని అంటే దానికి కన్నాలు పెట్టక్కర్లేదు. లేదు అంటే కనుక ఓ 10 hours అయిన తర్వాత కొంచెం నింపాదిగా ఇలా తీసి దీన్ని బయటికి తీస్తే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దేనితోటైనా సరే దానికి కన్నాలు పెట్టుకొని మళ్ళీ దీన్ని లోపల పెట్టుకోవచ్చండి. కన్నాలు పెద్దగా పూడుకున్నా పర్వాలేదు, చిన్న పొల పెట్టి మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఇది 24 hours కూడా దీన్ని మనం మూవ్ చేయకుండా చేస్తే షేప్ బాగా వస్తుంది. ఇంతవరకు మీరు వేసుకోవచ్చు. అయితే ఒకటి ఇది మనం చేసినప్పుడు చాలా రకాలు ఇవి చూసారా, ఇలాంటి డొక్కులతో కూడా మనం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు దీన్ని వాడినట్టున్నాను. ఇలాంటి డొక్కులతో కూడా ఇంకొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుని చుట్టూ చేసుకోవచ్చు. ఇది మనం చేసుకున్నప్పుడు ఆలోచించాలి ఏంటంటే ఈ పార్ట్ కన్నా సన్నగా ఉండాలి. లేదంటే కనుక పై పార్ట్ సన్నగా ఉండి కింద పార్ట్ వెడల్పు ఉంటే మనం ఆరిన తర్వాత బయటికి రాదు. అందుకని ఆ ఒక్కటి లోపల పెట్టే కంటైనర్ మనం అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు నేను చేసినవి కొన్ని చూపిస్తాను. చూడండి చిన్నది ఇలాంటి దీంతో చేశాను. ఎవరికైనా మనం గిఫ్ట్గా ఇచ్చుకోవాలంటే చిన్న మొక్క వేసుకుని చక్కగా నీట్గా పెయింట్ చేసుకుని గిఫ్ట్గా ఇవ్వచ్చు. చూడండి నేను చేసినవన్నీ ఇలాగే ఇంకొంచెం పెద్దదాంతో చేశాను. నెక్స్ట్ నేను చేసుకుని చిన్న పెయింట్ వేసుకుని తాళాలు అవి పెట్టుకోవడానికి వీలుగా చిన్నది పెట్టుకున్నాను. ఇలాంటి చిన్న బాక్స్ తోటి చూడండి ఇలా బబుల్స్ వచ్చేటట్టుగా ర్యాపర్ పెట్టుకొని, బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా, అది పెట్టుకుని చేశాను. వచ్చినది చాలా చేశాను. ఇంకా మనం వాటర్ ఫౌంటైన్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలాంటివి చేసుకుని వాడుకోవచ్చు. మీకు నేను లాస్ట్లో అది కూడా ఒకసారి ఫోటో పెడతాను. ఫౌంటైన్ కూడా ఎలా ఉంది ఇంక ఇప్పుడు చేసి చూపించడానికి అది అవ్వదు. నేను ఆల్రెడీ చేసుకుంది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇది చేశాను కదా, దీంతో పాటు చేసింది నేను మీకు ఒకటి చూపిస్తాను. చూడండి అది దాంట్లోనే చేశాను. అంటే అక్కడ కూడా నేను సగమే వేసుకున్నాను, అందుకని ఈ షేప్ ఇలా వచ్చింది. మనం ఫుల్ వేసుకుంటే ఈ షేప్ వస్తుంది. నేను అప్పుడు కూడా కొంచెం వేసుకున్నాను, హైట్ తక్కువ ఉన్నది కావాలని. దీనికి కింద కన్నాలు కూడా పెట్టాను. 2 కన్నాలు ఉంటాయి కింద. సరే ఇప్పుడు నేను మీకు ఇంకో ఐటెం చూపిస్తానండి. ఒక్కసారి ఇలా చూడండి. ఈ హ్యాండ్స్ చూసారా, అవి ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా 1:2 రేషియోలో తీసుకున్నాను. సిమెంటు, ఇసుక. మీకు హ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ నేర్చుకోవచ్చండి. లేదంటే మనమే ఇంట్లో రకరకాల చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని ఏవైనా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకొని
లేదంటే కనుక ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే హెయిర్ పిన్స్ అవి ఎక్కువ ఉంటుంటాయి, క్లిప్లు ఇవి అవి అవన్నీ లిప్స్టిక్లు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకుని మనం టేబుల్ మీద పెట్టుకుంటే అటు ఇటు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు, అన్నీ చక్కగా జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను. చూడండి, ఇలా కలిపి దీంట్లోకి మనం ఫిల్ చేసుకోవాలి శుభ్రంగా. ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి చివర మనం ఇలాగ ఉండేసుకుందాం. దీంతో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి, లేదంటే ఈ గ్లౌజ్ చిరిగిపోతే. అయిన తర్వాత దీన్ని అన్ని వైపులు కూడా లోపల మనం వేసిన సిల్లకి జాగ్రత్తగా అంతా సర్దుకుంటట్టుగా పెట్టుకుని ఇది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చండి. కావాలంటే ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, నిలబెట్టుకుని కొంచెం స్టిఫ్గా అన్నీ వేసుకుని అటు ఇటు ఏదైనా దన్ను పెట్టి నిలబెట్టి పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఇలా షేప్ పెట్టుకుని కరెక్ట్గా చక్కగా చెయ్య ఇలా రావాలి. అంటే ఇది మనకి రైట్ హ్యాండ్, ఇంకోటి మనం ఇటువైపు నుండి వేసుకోవాలి. ఇలా బరువు పెట్టాలండి. ఆ బరువు దేనికి పెడతానంటే మనకి ఇక్కడ లోపలికి వెళ్తే ఏదైనా పెట్టుకోవడానికి మనకి బాగుంటుందని చెప్పి ఈ బరువు పెట్టుకోవాలి. లేదంటే మామూలుగా ఇలాగే వదిలేయవచ్చు, కానీ బరువు పెట్టుకుంటే మనకి ఇక్కడ లోపల ఏదైనా చిన్న కుండీ లాంటిది ఏదైనా మనం పెట్టుకుంటే నిలబడుతుంది అక్కడ. అందుకని బరువు మనం పెట్టుకోవాలి. నేను మీకు ఇప్పుడు చేసినవి ఆల్రెడీ నేను చేసినవి మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, ఇది నేను అలాగే వదిలేసాను, దానికి పెయింట్ చేయకుండా. ఇది చూడండి, చక్క చిన్ని కృష్ణుడు ఉన్నాడు చేతులను. ఇది 24 hours అయిన తర్వాత ఆరిన తర్వాత చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే ఈ వేళ్ళు మధ్యలో కూడా గ్లౌజ్ ఉండిపోద్ది. అది తీసినప్పుడు కొంచెం గట్టిగా లాగే ఉంటే కనుక ముక్కలు అయిపోద్ది. అయిపోయినా మీరేం బాధపడకండి, మళ్ళీ సిమెంట్ పెట్టి మనం అతికించుకోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా కట్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. సరేనా? ఇది చూసారండి, ఇది సిమెంట్. నేను మన శారీ బాక్సులు వస్తాయి కదా, ఆ బాక్స్లో నేను ఈ సిమెంట్ కలుపుకుని, సిమెంట్ ఇసుక కలుపుకుని వేసుకుని మధ్యలోనూ పాత మన కాఫీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని పెట్టానండి. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పెట్టాను. అది ఆరిన తర్వాత నేను దాన్ని తీసుకుని పెయింట్ చేసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఇది దేనికైనా జారి పెట్టుకోవాలి. దీంట్లో మనం ఫ్లవర్స్ అది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా సిమెంట్ తోటి ఈజీగా చేసుకునేది. సాయిరా, మనం ఇప్పుడు పాత క్లాత్లతోటి డోర్ మ్యాట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సినవి పాత క్లాత్లు. ఇది చీర ముక్కలు. ఇవి చీరని మనం నిలువుగా 6-7 దీనికి కట్ చేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే సూది దారం అంతకన్నా దీనికి కావాల్సింది ఏమి లేదండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి మనం జడ అల్లుకోవాలండి. 3 ముక్కలు తీసుకుని జడల కింద అల్లుకోవాలి. ఈ జడలు ఎలా చూస్తాను. దీన్ని మనం ఒక్కళ్ళు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కళ్ళమే ఎంత పొడవు అల్లలేం కాబట్టి. చూడండి, జడ ఈ 3 ముక్కలు చీరని నిలువుగా తీసుకున్నవి 3 ముక్కలు. ఈ 3 ముక్కలు కూడా మనం ఇప్పుడు ఏ విధంగా జడల్లుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ చివరి కొద్దిగా మనం కుట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ముడేసుకున్నా పర్వాలేదు. మనం మామూలుగా జడ వేసుకుంటాం కదా, అదే జడ కదా. ఇంకా పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చండి, వెడల్పు ఎక్కువగా ఉన్న కూడా తీసుకోవచ్చు. మనం తీసుకుంటే కొంచెం పెద్ద జడ ఎందుకు వస్తుంది, ఇంకా తొందరగా తేలుతుంది. చిన్నది తీసుకున్నామంటే కొంచెం లేట్ అవుద్ది, కానీ ఇది బాగుంటుంది.
కొంచెం పెద్దది తీసుకుంటే ఏంటంటే లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్నది తీసుకుంటే దగ్గరికి బాగుంటుంది. ఈ విధంగా మనం మొత్తం అంతటిని కూడా జడలుకోవాలి. ఇది నేను ఆల్రెడీ అల్లింది చూపిస్తాను చూడండి. చూడండి ఆల్రెడీ జడల్లింది చూసారా, ఇంత పొడవు ఉందో చీర పొడవు. ఇప్పుడు మనం అలా అన్ని ముక్కలు చీరను కట్ చేసిన అన్ని ముక్కలు కూడా మనం ఈ విధంగా జడల్లుకుని ముందు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఏ విధంగా మనం మ్యాట్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఎవరు తీసుకోవాలి ముందు ఇది స్టార్టింగ్ అండి. ఇలాగ జడ చూడండి, ఇలా అర్రం మడతపడకుండా చక్కగా పక్కకి ఇలా ఉండాలి. ఈ విధంగా మీకు నేను వేసి చూపిస్తాను. ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. తిప్పినప్పుడు ఈ అంచులు మనం చక్కగా ఇలా కుట్టేసుకుని పైకి తీసుకోవాలి. ఇది ఇలా ఉండాలండి జడల్లిక. ఇలా తిరగబడకుండా ఈ విధంగా ఉండాలి. ఆ అంచుల్లోంచి మనం కుట్టుకుంటూ రావాలి. దీన్ని ఇంక వేరేగా ఏ క్లాత్కి అటాచ్ చేయక్కర్లేదండి. డైరెక్ట్గా ఇలాగే కొంచెం గట్టిగా కుట్లు వేసుకుని మనం దగ్గర కుట్లు వేసుకుంటే చక్కగా డోర్ మ్యాట్ వస్తుంది. కాటన్ కదా, బాగుంటుంది. మనకి వాడికి కూడా మన్నిక వస్తుంది, బాగుంటుంది. మంచి క్లాత్లు ఉంటాయి కదండి మన దగ్గర, వాటికి అంచులు ఉంటాయి. ఆ అంచులు తీసుకుని వీటికి వేసుకోవచ్చు. అంచుల్లో కూడా వీటికి వేసుకుంటే అందంగా ఉంటాయి. మన టేబుల్ మీద మ్యాట్స్ పెట్టుకునే ప్లేస్లన్నీ ఇలా చేసుకుని వాడుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా సరే టీపాయిల మీద అట్ల మీద ఫ్లవర్ వాజుల కింద మనం చక్కగా మంచి క్లాత్ తోటి ఇలా కుట్టుకుని మ్యాట్స్ కింద వాడుకోవచ్చు అండి. చూడండి, ఇలా చక్కగా ఇలా సైడ్నే రావాలి. ఇలాగా సైడ్నే పెట్టుకోవాలి. ఈ విధంగా నేను మీకు చూపిస్తాను. కుట్టడం అంటే లేట్ అవుతుంది కదా. జడే చక్కగా అల్లుకోవాలండి. జడ ఏమాత్రం మనం వంకరగా అల్లుకున్నా ఇదంతా కూడా వంకరగానే వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా పెట్టుకుని దగ్గరికి పెట్టుకుని మనం కుట్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నవి. మనం ఇలా రౌండే కాదండి, ఏ షేప్లో అయినా సరే వీటిని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాగ మనం
రౌండ్ కావాలంటే రౌండ్ అండి. అంటే నేను కుట్లు వేయలేదు కదా, టైం పడుతుందని అందుకని పైకి నిలుస్తుంది. కాదు మనం ఇలా కావాలంటే ఇదిగోండి ఇలాగ ఈ మధ్యలో కొంచెం ఈ షేప్లో తెచ్చుకొని ఈ షేప్ కూడా ఔల్ షేప్ కూడా మనం మ్యాట్స్ రెడీ చేసుకోవచ్చు. రౌండ్గా అంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ఔల్ షేప్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అంతా అయిన తర్వాత అంచులను అందంగా డెకరేట్ చేసుకోవడానికి లేస్ వాడచ్చండి. లేస్ ఏదన్నా మన దగ్గర ఇంట్లో ఏది ఉంటే అది ఆ లేస్ వేసుకోవచ్చు. సెంటర్లో వేసుకోవచ్చు, అవుట్ సైడ్ అంతా వేసుకోవచ్చు. అంతా అయిన తర్వాత మనం అంచుల్లోనూ ఈ లేస్ కూడా మనం కుట్టుకోవచ్చు అండి. దానివల్ల ఏంటంటే చూడగానే బయట కొనుక్కొని తెచ్చుకొని వాడుకుంటున్నామా అన్నంత అందంగా ఉంటుంది. లేదంటే ఇలాంటి లేస్ అంటే ఇదే కాదు, ఇంకా మంచి మంచి లేసులు కూడా దొరుకుతాయి కదా మనకి, అవి వేసుకోవచ్చు. ఇలాగ అంచుల్లో ఇలాగ వేసుకుని మనం మ్యాట్ రెడీ చేసుకోవచ్చు. చూసారా ఇలా పెట్టగానే ఎంత అందంగా ఉందో. మీకు ఇంకో దాని మీద పెట్టి చూపిస్తాను. పెట్టడం మీద చూడండి, ఇలాగ ఇలా కుట్టడం వల్ల ఈ అంచుల్లోనూ మనకి అందంగా కనిపిస్తుంది. ఈ ఇంట్లో కుట్టుకున్న పాత క్లాత్ అనే లుక్కే ఉండదండి. ఈ మధ్యలో కూడా మనం రౌండ్గా ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటి కాలు గుచ్చుకునేది ఏది పెట్టుకోకూడదు, స్మూత్గా ఉన్నది ఏదైనా మధ్యలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవి మనకి డోర్ మ్యాట్స్గా యూజ్ అవుతాయి, టేబుల్ మ్యాట్స్ కింద యూజ్ అవుతాయి, ఫ్లవర్ వాజెస్ కింద వాటి కింద పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద వాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు స్వామికి చక్క మంచి కొత్త క్లాత్తో తయారు చేసుకుని స్వామికి పాదాల దగ్గర కూడా మనం మంచి మంచి లేస్లో వేసుకుని డిజైన్ చేసుకుని స్వామి పాదాల దగ్గర వేసుకోవచ్చు. మళ్ళీ మంచాల మీద దిండ్ల మీద వేసుకోవచ్చు అండి. తలగళ్ళు ఉంటాయి కదా, తలగళ్ళ మీద కూడా చక్క మంచి క్లాత్ మ్యాచింగ్ క్లాత్ తోటి ఇలా కుట్టుకుని అంచులు కట్టే లేసులు వేసుకుని మనం వాటి మీద కూడా వేసుకోవచ్చు. ఇది పాత చీరతో చేసింది. కొత్త బట్టలతో కూడా కొత్త క్లాత్తో కూడా మనకి చాలా క్లాత్లు దొరుకుతున్నాయి బయట, వెరైటీవి. వాటితో కూడా మనం ఈజీగా చక్కగా అందంగా ఉన్నవి మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి సోదరీమణులందరికీ సాయిరామ్. మొట్టమొదటిగా ఇటువంటి మంచి ప్రోగ్రాం ద్వారా మహిళలందరికీ ఉపయోగపడేలా చక్కగా సుజాత గారు డెకరేషన్ ఐటమ్స్, వాల్ హ్యాంగింగ్స్, కోకోనట్ డెకరేషన్ మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా చూయించారు. స్వామి మనకు ఇటువంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని హారతితో ముగిద్దాం. సాయిరామ్. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक कर्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमु हरि अन्तयो नीवे स्वामी मरि अन्तयो नीवे
नारायण नारायण ॐ जय सद्गुरुदेवा ॐ शान्ति शान्ति शान्तिः समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। परमार्थइष्टार्थमोक्षप्रदानं बाबा विभूतिं इदमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थइष्टार्थमोक्षप्रदानं बाबा विभूतिं इदमा